అందరికీ నమస్కారం. అందరికీ చాలా మంచి రోజు. I am Bindu. మీరందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మరో అధ్యాయంతో ప్రారంభిద్దాం. ట్రాఫిక్ విద్య. ట్రాఫిక్ అంటే ఏమిటో చెప్పగలరా? ట్రాఫిక్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలో మీరు ఊహించగలరా? చక్రం యొక్క ఆవిష్కరణ తరువాత నిస్సందేహంగా రవాణాలో తీవ్రమైన మార్పు వచ్చింది. రవాణా అంటే ప్రత్యేకంగా వాహనాల ద్వారా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళడం. ప్రజలు వాహనాలను ఉపయోగించినప్పుడు లేదా రవాణా చేసినప్పుడు అది ట్రాఫిక్ జామ్కు కారణమవుతుంది. మీరు ట్రాఫిక్ విద్య అంటే ఏమిటి? ట్రాఫిక్ విద్యపై అవగాహన మనలో ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. ట్రాఫిక్ సమస్యలను నివారించడానికి నియమాలు మరియు నిబంధనల గురించి అవగాహన పొందడానికి ఇది మీకు సహాయపడుతుంది. ట్రాఫిక్ జామ్ల కారణంగా మనం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళడం కష్టంగా మారుతుంది. మీరు దీన్ని ఎలా నివారించవచ్చు మరియు దానికోసం మీరు తీసుకోగల వివిధ చర్యలు ఏమిటి? అందుకు ట్రాఫిక్ నియమాలు, నిబంధనలు తెలుసుకోవాలి. ఎందుకు వివిధ నియమాలు మరియు నిబంధనలు ఉన్నాయి? ట్రాఫిక్ జామ్లు మరియు ప్రమాదాలను నివారించడానికి ఈ నియమాలు మరియు నిబంధనలు మన ముందు ఉంచబడ్డాయి. ఈ నియమాలు మరియు నిబంధనలను నేర్చుకోవడం మరియు అనుసరించడం మన విధి. ఇప్పుడు నేర్చుకోవడం ప్రారంభిద్దాం. అభ్యాస ఫలితాలు. ట్రాఫిక్ విద్య యొక్క ఆవశ్యకత మరియు ప్రాముఖ్యత. ట్రాఫిక్ గందరగోళం. డ్రైవింగ్ లైసెన్స్ అవసరం. డ్రింక్ తర్వాత డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్. డ్రైవింగ్ లైసెన్సుల రద్దు. ట్రాఫిక్ సంకేతాలు. రిజిస్ట్రేషన్ అవసరం. రోడ్ మార్కింగ్ చిహ్నాలు. రోడ్ల విభజన. ట్రాఫిక్ సిగ్నల్స్. రోడ్డు భద్రత. మోటార్ సైకిల్స్ కోసం నియమాలు. కీలక పదాలు. వాహన రిజిస్ట్రేషన్. ప్రభుత్వ అధికారంతో మోటారు వాహనం రిజిస్ట్రేషన్. రెండు, బ్రీత్ ఎనలైజర్. బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ను అంచనా వేసే పరికరం. మూడు, తప్పనిసరి సంకేతాలు. నిర్దిష్ట చట్టాలు మరియు నిబంధనల గురించి రహదారి వినియోగదారులకు తెలియజేయడానికి ఉపయోగించే సంకేతాలు. 4.
ట్రాఫిక్ విద్య. ట్రాఫిక్ సురక్షితమైన భాగస్వామ్యం కోసం జ్ఞానం, నైపుణ్యాలు మరియు వైఖరులను బోధిస్తుంది మరియు మెరుగుపరుస్తుంది. 5. డ్రైవింగ్ లైసెన్స్. మోటారు వాహనాన్ని నడపడానికి ఒక వ్యక్తిని అనుమతించే పత్రం. ట్రాఫిక్ విద్య అవసరం. యువకులు మరింత స్వతంత్రంగా ఎదగడంతో వారు మరిన్ని ప్రమాదాలను ఎదుర్కొంటారు. టీనేజర్లు రోడ్లను ఉపయోగించే వ్యక్తుల యొక్క ముఖ్యమైన సమూహం. తీవ్ర గాయాలు మరియు మరణాలకు రోడ్డు ప్రమాదాలే ప్రధాన కారణమని వారిలో చాలామందికి తెలుసు. ప్రమాదాలను నివారించడానికి వారికి అన్ని రోడ్డు భద్రతా నియమాలను స్పష్టంగా బోధించడం చాలా కీలకం. ట్రాఫిక్ గందరగోళం. ఉదయం పాఠశాలకు వెళ్ళాలి. ఆలస్యం కాకుండా మీరు దాన్ని కోల్పోవచ్చు. ట్రాఫిక్ జామ్లు విద్యార్థులు, కార్మికులు, ఉపాధ్యాయులు, వైద్యులు మరియు ఇతరులతో సహా ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తాయి. కాలిబాటలు పాదచారుల కోసం ఉంటాయి, కానీ కొన్నిసార్లు వాటిపై కార్లు నడుస్తాయి. నో పార్కింగ్ జోన్లలో వెచ్చలవిడిగా నిరాశ్రయులైన జంతువులు, విక్రేతలు మరియు కార్లు పార్క్ చేయడం వల్ల ట్రాఫిక్ జామ్లు ఏర్పడతాయి. ఎక్కువ మంది ప్రజలు మరియు కార్లతో ట్రాఫిక్ పెరిగింది. ప్రమాదాలను నివారించడానికి నియమాలను తెలుసుకోవడం ముఖ్యం. డ్రైవింగ్ లైసెన్స్ అవసరం. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం చట్టవిరుద్ధం. 2 రకాల లైసెన్సులు ఉన్నాయి. 1 అభ్యాసకులు మరియు 2 శాశ్వత. లెర్నర్ లైసెన్స్ తాత్కాలికం మరియు 6 నెలల వరకు డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. 1 నెల తర్వాత మీరు శాశ్వత లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లెర్నర్ లైసెన్స్ పొందటానికి నివాసం మరియు వయస్సు రుజువును అందించండి. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం నేరం. cc క్యూబిక్ కెపాసిటీ కంటే ఎక్కువ వాహనాలను నడపడానికి మీకు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి మరియు రవాణా వాహనాలను నడపడానికి 25 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. లైసెన్స్ పొందటానికి ఫోటోలు మరియు సమాచారంతో ఫారం 1, 1A, 2 మరియు 3ని నింపండి. పత్రాలను తనిఖీ చేసిన తర్వాత లెర్నర్స్ టెస్ట్ మరియు కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ నిర్వహిస్తారు. మీరు ఉత్తీర్ణులైతే మీరు లెర్నర్ లైసెన్స్ అందుకుంటారు. శాశ్వత లైసెన్స్ పొందటానికి మీరు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే లెర్నర్ లైసెన్స్ను కలిగి ఉండాలి.
లెర్నర్ లైసెన్స్ పొందిన 180 రోజులలోపు దరఖాస్తు చేసుకోండి. ట్రాఫిక్ రూల్స్ తెలుసుకోవడం ముఖ్యం. మద్యం సేవించి డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్. ఇరవై 28 ఏళ్ల ముఖేష్ స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకుంటూ సురక్షితంగా ఇంటికి చేరుకోవాలనే ఆందోళనలో ఉన్నాడు. ట్రాఫిక్ పోలీసుల ఉనికి అతనికి భయాన్ని కలిగిస్తుంది. మద్యం సేవించే చాలామంది ఇప్పుడు పార్టీలకు వెళ్లడంపై పునరాలోచనలో పడ్డారు. బ్రీత్ ఎనలైజర్లు శ్వాసను విశ్లేషించడం ద్వారా శరీరంలో ఆల్కహాల్ని గుర్తిస్తాయి. పట్టుబడితే డ్రైవర్లు వాహనం సీజ్, క్యాప్చర్, కోర్టు హాజరు మరియు జరిమానాలను ఎదుర్కొంటారు. డ్రైవింగ్ లైసెన్స్ల రద్దు. ఎవరైనా అధికంగా మద్యం సేవించినా లేదా డ్రగ్స్ తీసుకున్నా ప్రమాదకరంగా డ్రైవ్ చేసిన, నమోదు కాని వాహనాన్ని వాడినా లేదా వాహనంతో చట్టాన్ని ఉల్లంఘించిన ప్రాంతీయ రవాణా అథారిటీ డ్రైవింగ్ లైసెన్స్ను తీసివేయవచ్చు. ట్రాఫిక్ సంకేతాలు. 1. తప్పనిసరి సంకేతాలు. భారతదేశంలో తప్పనిసరి రహదారి చిహ్నాలు స్టాప్, గివ్ వే, నో ఎంట్రీ, నో స్ట్రైన్, వన్ వే, నో హారన్, నో పాదచారులు, సైకిల్స్ లేవు, రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్ లేదా మరియు యూ టర్న్ లేదు. 2. సమాచార సంకేతాలు. దిశలు, దూరాలు, ల్యాండ్ మార్క్లు మొదలైన వాటిని అందించే రహదారి చిహ్నాలు. అవి వివిధ రంగులు మరియు చిహ్నాలతో దీర్ఘచతురస్రాకారంగా ఉంటాయి. 3. హెచ్చరిక సంకేతాలు. పాదచారుల క్రాసింగ్లు, ఇరుకైన వంతెనలు లేదా పాఠశాలల వంటి రహదారిపై లేదా సమీపంలో రాబోయే ప్రమాదాల గురించి హెచ్చరిక సంకేతాలు డ్రైవర్లను హెచ్చరిస్తాయి. అవి సాధారణంగా త్రిభుజాకారంగా ఉంటాయి. ఎరుపు అంచు మరియు తెలుపు నేపథ్యంలో నలుపు చిహ్నం ఉంటాయి. రిజిస్ట్రేషన్ అవసరం. డ్రైవింగ్ చేసే ముందు మీ మోటారు వాహనాన్ని నమోదు చేసుకోండి. తాత్కాలిక రిజిస్ట్రేషన్ కోసం విక్రయాల కాపీలు, రహదారి యోగ్యత, బీమా, కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రాలు మరియు చిరునామా రుజువును అందించండి. అదే సర్టిఫికెట్లతో శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం 1 నెలలోపు దరఖాస్తు చేసుకోండి. రోడ్ మార్కింగ్ సంకేతాలు.
రహదారి గుర్తులు, డ్రైవర్లు మరియు పాదచారులకు రోడ్లపై సమాచారాన్ని అందించడం ద్వారా విషయాలను స్పష్టం చేయడం మరియు గందరగోళాన్ని నివారించడం ద్వారా సహాయపడతాయి. రహదారుల విభజన. 1. కాలిబాట. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలు నడవడానికి ఒక మార్గం. 2. దాదాపు 2 మీటర్ల వెడల్పు ఉంటుంది. 2. డివైడర్. రోడ్డు సిమెంటు స్లాబ్లను ఉపయోగించి 2 భాగాలుగా విభజించబడింది. 3. క్రాసింగ్లు. జీబ్రా క్రాసింగ్లు పాదచారులు రద్దీగా ఉండే రోడ్లను సురక్షితంగా దాటడానికి కేటాయించిన ప్రాంతాలు. ట్రాఫిక్ సిగ్నల్స్. ట్రాఫిక్ లైట్ అనేది రోడ్డు కూడలి వద్ద ఉన్న పరికరం. ఇది డ్రైవర్లు ఎప్పుడు సురక్షితంగా వెళ్లాలో తెలియజేస్తుంది. సంకేతాలను అనుసరించండి. ఎరుపు అంటే స్టాప్, ఆరెంజ్ అంటే సిద్ధంగా ఉండండి మరియు ఆకుపచ్చ అంటే వెళ్ళండి. రోడ్డు భద్రత. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 2వ అతిపెద్ద రోడ్ నెట్వర్క్ను కలిగి ఉంది. అయితే ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన లేకపోవడం చాలామంది మరణాలకు కారణమవుతుంది. ప్రధాన సమస్యలు: నిర్లక్ష్యం, అధ్వాన్నమైన రోడ్లు, అసురక్షిత వాహనాలు, భద్రతా నియమాలను పట్టించుకోకపోవడం, బలహీనమైన చట్టాన్ని అమలు చేయడం మరియు సరిపోని అత్యవసర సహాయం. పాదచారుల భద్రతను మెరుగుపరచడానికి క్రింది దశలు కీలకమైనవి. కింది నియమాలను అనుసరించాలి. 1. ఫుట్పాత్ మీద నడవండి. ఫుట్పాత్ లేకపోతే రోడ్డుకు కుడివైపున నడుస్తూ కార్ల కోసం చూడండి. 2. పట్టణం వెలుపల నడిచేటప్పుడు రాత్రిపూట ప్రకాశవంతమైన రంగుల దుస్తులను ధరించండి. 3. రాత్రిపూట నడిచేటప్పుడు ఎప్పుడూ ఫ్లాష్ లైట్ తీసుకురండి. 4. రోడ్డు దాటడానికి సురక్షితమైన స్థలాన్ని కనుగొనండి మరియు దాటడానికి ముందు 2 వైపులా చూడండి. 5. కార్లు దూరంగా ఉన్నప్పటికీ ముందుగా వెళ్లనివ్వండి. 6. రోడ్డు సురక్షితంగా ఉన్నప్పుడు త్వరగా మరియు జాగ్రత్తగా నడవండి. 7. రోడ్డు దాటడానికి క్రాస్ వాక్లను ఉపయోగించండి. 8. నడిచేటప్పుడు లేదా రోడ్డు దాటుతున్నప్పుడు ఫోన్లు ఉపయోగించవద్దు లేదా సంగీతం వినవద్దు. 9. రోడ్డు దాటడానికి సహాయం కోసం పోలీసు అధికారిని అడగండి. 10. మీరు మద్యం సేవించి ఉంటే రోడ్డుపై నడవకండి. మోటారు సైకిళ్ల నియమాలు.
పబ్లిక్ రోడ్లలో మోటార్ సైకిల్ లేదా మోపెడ్ నడపాలంటే మీరు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. డ్రైవింగ్ చేసే ముందు మీకు బీమా ఉందని నిర్ధారించుకోండి. చక్కగా అమర్చబడిన హెల్మెట్ ధరించండి. మరియు సరైన సీటుపై ఒక ప్రయాణికుడిని మాత్రమే తీసుకువెళ్ళండి. ముగింపు. ముగింపులో ట్రాఫిక్ విద్య అనేది మనందరికీ ముఖ్యమైన నైపుణ్యం. ఇది మన భద్రత మరియు రహదారిపై ఇతరుల భద్రతను నిర్ధారిస్తుంది.